సిరూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో గిరిజన సామాజిక చైతన్య వేదిక సారథ్యంలో పాఠశాల హెచ్ఎం మనోహర్ సింగ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు గూగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం విద్యనందించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కిషన్ నాయక్ అన్నారు. ఇక్కడ నేను గత 9 ఏళ్ళు దాటి ఇక్కడ పనిచేశాను. అప్పుడు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, భగత్ సింగ్, అంబేద్కర్, ఇక మహానీయులు అందరి జయంతులు వర్ధం చేసినాం. మనం చేసినామా? వాళ్ళ చరిత్ర కూడా చెప్పడం జరిగింది. మనం సరేనా? ఈ ఫోటో ఉన్న వ్యక్తి పేరేంది? మహాత్మా జ్యోతిరావు పూలే. వీళ్ళ భార్య పేరేంది? సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే ఏం చేసేది? టీచర్. భారతదేశంలో మొట్టమొదటి ఎవరికి బడి చెప్పింది? అమ్మాయిలకి. గుర్తుంది కదా? అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మా జూనియర్ కాలేజీలో పోయినా సావిత్రిబాయి గురించి చెప్పాలి, డిగ్రీ కాలేజీ పోయినా పూలే గురించి చెప్పాలి. కాబట్టి అన్ని గుర్తున్నాయి కదా, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు అందుకనే వచ్చేది. నేను ఆలోచన చేసుకోవాలి, వీళ్ళు ఎట్లా కష్టపడరు, ఏం చేసినా చెప్పడానికే వస్తున్నాయి కదా. అంతేనా? జ్యోతిరావు పూలే మహాత్మా. మనం మహాత్మా గాంధీ అనుకుంటామని, మహాత్మా గాంధీ కంటే ముందు 100 సంవత్సరాల ముందే మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మరి వేల సంవత్సరాలుగా చదువు దూరం ఉన్న ఆడవాళ్లకు, అన్ని కులాల ఆడవాళ్ళకు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, ఆ రోజు ఒక బ్రాహ్మణ వ్యవస్థ వాళ్ళ ఆధిపత్యంలో వాళ్ళే చదువుకోవాలి, మిగతా కులాలు చదువుకోవద్దు. సూత్రులు అంటే అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరం కూడా చదువుకోవద్దు, సమాజానికి దూరంగా, అభివృద్ధి దూరంగా, బట్టలు దొరకవద్దు, చదువుకోవద్దు, చదువుకుంటే నాలుక పోయాలి, చదువు వింటే చెవిలో సీసం పోయాలని అనేక ఆంక్షలు ఉండే అప్పుడు ఆ రోజుల్నే మరి 100 సంవత్సరాల క్రితం మరి పూలే అందరూ చదువు నేర్పాలి, ఆడవాళ్ళు చదువుకుంటే మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఆడవాళ్ళు చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారు అని ఆ రోజే ముందు చూపుతోటి వాళ్ళే చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు చిన్నప్పుడే 11 ఏళ్ళ జ్యోతిరావు పూలే, 9 ఏళ్ళ సావిత్రిబాయి పూలే పెళ్లి చేసుకొని ఆ 9 ఏళ్ళ సావిత్రిబాయి పూలేను చదువు నేర్పుతాడు. చదువు ఎవరు నేర్పుతారు? పూలే నేర్పుతాడు. భర్త నేర్పిన తర్వాత బడి పెడతారు. సమాజంలో ఎదిగాడు, తాను ఎదుగుతూ తోటి వారిని ఎలా ఎదగనివ్వడం, వాళ్ళకు విద్య నేర్పడం. ఈరోజు అతను లేకపోవచ్చు భౌతికంగా, కానీ తరతరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. అలాగే మనం కూడా ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మనం చేసినటువంటి సేవలు కానీ, మనం చేసినటువంటి త్యాగాలు కానీ భవిష్యత్ తరాలు గుర్తుంచేటట్టుగా మనం అంతా ఎదగాలి. ఎదుగుతూ మన తోటి వారిని కూడా ఎదగనివ్వాలి, వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడాలి. ఇవే మనకు ఈ యొక్క పూలే చెప్పినటువంటి సిద్ధాంతాలు. మరి ఆ ఆశయ సాధన కొరకు మనందరం కూడా కృషి చేయాలి. ఆమె ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి అందరికి మనము విస్తృతంగా పరిచయం చేసి, ప్రచారం చేసి ఆయనకు మనం ఘన నివాళి అర్పించాలి. ఈ సందర్భంగా మా పాఠశాలకు వచ్చినటువంటి హై స్కూల్ మా తోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కిషన్ నాయక్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ అనేక కార్యక్రమాలు ఇంకా మా స్కూల్లో చేయాలని